ఇలాంటి పరిస్థితులనైనా సైబర్ నేరగాళ్లు తమకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. సందర్భానుసారం ఎప్పటికప్పుడు పరిస్థితులను తమకి అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రైతులను టార్గెట్గా చేసుకున్నారు. సైబర్ ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల పేరిట సైబర్ కేటుగాళ్లు మోసాలకు తెరలేపినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని రైతులకు పోలీసులు సూచిస్తున్నారు. ఈ లింక్ యాక్సెప్ట్ చేస్తే వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇలా చేస్తే మన కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన కొన్ని గంటలకే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలపై దాడులు చేయకుండా జాగ్రత్త పడాలని రైతులను సూచించారు. SMS, ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుని ఉంటే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లడం ద్వారా లేదా cybercrime.gov.inలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను సందర్శించడం ద్వారా ఆర్థిక మోసాలకు సంబంధించిన విషయాలను వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే 2-3 చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూడడంతో పోలీసు శాఖ అప్రమత్తమై రైతులను అప్రమత్తంగా ఉండాలని కోరుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.